హలో ఎవ్రీవన్. మన చుట్టూ ఉన్న పెద్ద పెద్ద బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ స్టేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్లో మర్జ్ అయిన అలహాబాద్ బ్యాంక్ అండ్ ఈవెన్ ఆర్బీఐ, ఇవన్నీ కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ బ్రిటిష్ గవర్నమెంట్ ద్వారా స్టార్ట్ చేయబడ్డాయి. ఇన్ఫ్యాక్ట్ ఇవి స్టార్ట్ చేయడానికి వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది. యాక్చువల్లీ ఇండియాకి వచ్చినప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక ట్రేడింగ్ కంపెనీలా వర్క్ చేసేది. దాని పని ఇండియన్ లోకల్ మార్కెట్ నుంచి కాటన్, స్పైసెస్ అండ్ అదర్ థింగ్స్ని కొని వాళ్ళ కంట్రీకి తీసుకెళ్ళి అక్కడ వాటిని ఎక్కువ రేట్లకి అమ్మడం. ఈ ట్రేడింగ్ బిజినెస్తో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చాలా ప్రాఫిట్ వస్తుండేది. కానీ ఈ పని చేయడం అంత ఈజీ అయితే కాదు. చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వచ్చేది. మీరు ఏదైనా వేరే దేశానికి వెళ్ళి బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. లైక్ అక్కడి కల్చర్, ఎకనామిక్ సిస్టమ్ అండ్ వాళ్ళు మాట్లాడే భాష అన్నీ వేరుగా ఉంటాయి. సో వీళ్ళు కూడా స్టార్టింగ్లో చాలా ఇష్యూస్ ఫేస్ చేశారు. లోకల్ మార్కెట్స్ని వెతకడం అండ్ లోకల్ మర్చెంట్స్తో నెగోషియేట్ చేసి ప్రాపర్ డీల్ చేసుకోవడం, ఇవన్నీ అంత ఈజీ కాదు. మనవన్నీ ఆల్మోస్ట్ లోకల్ మార్కెట్సే. సో కరెక్ట్ మార్కెట్ అండ్ లొకేషన్కి చేరుకోవడం కూడా ఒక పెద్ద టాస్క్గానే ఉండేది వీళ్ళకి. అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికీ ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు. ఏజెన్సీ హౌసెస్ అని కొన్నింటిని ఫామ్ చేయడం స్టార్ట్ చేశారు. రిచ్ పర్సన్స్ ఈ ఏజెన్సీ హౌసెస్ని మేనేజ్ చేసేవాళ్ళు. వీళ్ళ దగ్గర చాలా మనీ ఉండేది అండ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లోకల్ మార్కెట్ నుంచి ఈ వస్తువుల్ని కొనాలి కదా, దానికి వీళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు. సో అప్పుడు సినారియో ఎలా ఉండేదంటే, ఈ ఏజెన్సీ హౌసెస్ లోకల్ మార్కెట్ నుంచి ఐటమ్స్ కొని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గోడౌన్స్కి పంపించేవాళ్ళు. ఈ గోడౌన్స్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్యాక్టరీస్ అనేవాళ్ళు. సో ఏజెన్సీ హౌసెస్ ఫామ్ చేశాక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ట్రేడింగ్ యాక్టివిటీస్ చాలా ఫాస్ట్గా గ్రో అయ్యాయి అని చెప్పచ్చు. బికాస్ అప్పటిదాకా వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ దీంతో సాల్వ్ అయిపోయాయి కదా. ఒక ప్రాపర్ సప్లై చైన్ ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ లోకల్ మర్చెంట్స్ ఐటమ్స్ని కొని ఏజెన్సీ హౌసెస్కి ఇచ్చేవాళ్ళు. ఈ ఏజెన్సీ హౌసెస్ ఆ ఐటమ్స్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఫ్యాక్టరీస్ వరకు చేర్చేవాళ్ళు. అండ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ప్రొడక్ట్స్ని వాళ్ళ కంట్రీకి తీసుకెళ్ళి హెవీ ప్రైసెస్కి అమ్మేవాళ్ళు. కానీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దీంతో సాటిస్ఫై అవ్వలేదు. ఇంకా ప్రాఫిట్ అర్న్ చేయాలి, సో మన ట్రేడ్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటూ ఉండేవాళ్ళు. ఏజెన్సీ హౌసెస్తో ఒకవేళ మీరు మాకు ఎక్కువ ప్రొడక్ట్స్ని సప్లై చేయకపోతే మీ ప్లేస్లో వేరే ఏజెన్సీ హౌసెస్ని తీసుకొస్తాము అని ప్రెషరైజ్ చేసేవాళ్ళు. సో ఫర్దర్గా ఏజెన్సీ హౌసెస్ లోకల్ మర్చెంట్స్ పైన ఒత్తిడి తీసుకొచ్చేవాళ్ళు, మార్కెట్ నుంచి ఎక్కువ ప్రొడక్ట్స్ కొని తమ హౌసెస్కి సప్లై చేయమని. ఎక్కువ ప్రొడక్ట్స్ తయారు చేయాలన్నా కొనాలన్నా ఎక్కువ మనీ కావాలి. కానీ పాపం ఆ లోకల్ మర్చెంట్స్ దగ్గర మనీ లిమిటెడ్గా ఉండేది. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేందుకు ఏజెన్సీ హౌసెస్ లోకల్ మర్చెంట్స్కి అడ్వాన్స్గా మనీ ఇవ్వడం స్టార్ట్ చేశారు. దీంతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ట్రేడ్ పెరిగింది అండ్ ఏజెన్సీ హౌసెస్, లోకల్ మర్చెంట్స్ అందరూ ఎక్కువ ప్రాఫిట్ సంపాదించడం స్టార్ట్ చేశారు. ఏజెన్సీ హౌసెస్ లోకల్ మర్చెంట్స్తో మీకు ఎంత మనీ అవసరమైతే అంత మనీని షార్ట్ టర్మ్ లోన్లా తీసుకోవచ్చు అని చెప్పారు. కోర్స్ దీనిపైన వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా పే చేయాల్సి ఉంటుంది. అయినా కూడా లోకల్ మర్చెంట్స్ హ్యాపీనే. బికాస్ వాళ్ళ దగ్గర ఎంత ఎక్కువ మనీ ఉంటే అన్ని గూడ్స్ కొనగలరు అండ్ కమిషన్ కూడా అలాగే వస్తుంది. సో అందరికీ లాభమే. కానీ ఒక్కటే ప్రాబ్లం, ఏజెన్సీ హౌసెస్ దగ్గర కూడా ఫండ్స్ లిమిటెడ్గానే ఉండేవి. అప్పుడే వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. పబ్లిక్కి వాళ్ళ మనీ ఈ ఏజెన్సీ హౌసెస్ దగ్గర డిపాజిట్ చేస్తే సేఫ్టీ ప్రొవైడ్ చేయడంతో పాటు ఇంట్రెస్ట్ కూడా పే చేస్తాము అని చెప్పారు. ప్రజలు కూడా అరే ఇదేదో బాగుందే, మన డబ్బులు జాగ్రత్తగా ఉంటాయి అండ్ దాంతోపాటు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనుకొని వాళ్ళ డబ్బులన్నీ ఏజెన్సీ హౌసెస్కి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఏజెన్సీ హౌసెస్ పబ్లిక్కి ఇవ్వాల్సిన ఇంట్రెస్ట్ వాళ్ళు లోన్స్ పైన ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ కన్నా తక్కువగా ఉండేటట్లు చూసుకునేవాళ్ళు. అప్పుడే కదా వాళ్ళు ప్రాఫిట్ సంపాదించుకోగలిగేది. అండ్ ఈ కంప్లీట్ ప్రాసెస్లో ఏజెన్సీ హౌసెస్ మంచి ప్రాఫిట్టే సంపాదించుకోగలుగుతున్నాయి. ఇదంతా అబ్జర్వ్ చేస్తే ఈ కంప్లీట్ ప్రాసెస్లో ఏజెన్సీ హౌసెస్ బ్యాంక్స్ లాగా వర్క్ చేస్తున్నాయి అని అర్థమై ఉంటుంది. బ్యాంక్స్ కూడా ఇలాగే వర్క్ చేస్తాయి కదా. కస్టమర్స్ నుంచి డిపాజిట్స్ తీసుకొని దానిపైన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తారు. అదే మనీని ఎక్కువ ఇంట్రెస్ట్కి లోన్స్గా ఇచ్చి ప్రాఫిట్ సంపాదిస్తారు. సో బ్యాంక్స్ లాగా వర్క్ చేస్తూ ఈ ఏజెన్సీ హౌసెస్ చాలా డబ్బు సంపాదించుకున్నారు. అసలు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రాఫిట్స్ కన్నా వీళ్ళ ప్రాఫిట్సే ఎక్కువగా ఉండేవి అండ్ దీని గురించి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి తెలిసిపోయింది.
కంపెనీ అప్పుడు వాళ్ళు కూడా సొంతగా బ్యాంక్స్ ఓపెన్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. సో వాళ్ళు కూడా 3 ప్రెసిడెన్సీస్లో ఒక్కొక్క బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ 3 బ్యాంక్స్ని ఒకటేసారి ఫామ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ అన్నింటికన్నా ముందు 1806లో బ్యాంక్ ఆఫ్ బెంగాల్ని ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత 1840లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ని, 1843లో బ్యాంక్ ఆఫ్ బాంబేని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ 3 బ్యాంక్స్నే ప్రెసిడెన్సీ బ్యాంక్స్ అని అంటారు. ఇప్పుడు ప్రెసిడెన్సీ బ్యాంక్స్ అండ్ ఏజెన్సీ హౌసెస్ మధ్య డైరెక్ట్ కాంపిటీషన్ స్టార్ట్ అయింది. ఏజెన్సీ హౌసెస్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కోసమే కదా వర్క్ చేసేది. అలాంటప్పుడు బ్రిటిషర్స్ ఏజెన్సీ హౌసెస్కి కాంపిటీషన్గా ఈ ప్రెసిడెన్సీ బ్యాంక్స్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేసినట్లు అని డౌట్ రావచ్చు. సో మ్యాటర్ ఏంటంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి స్టార్టింగ్లో ఏజెన్సీ హౌసెస్ యొక్క అవసరం బాగా ఉండేది. కానీ 1840 ఆ టైంకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బాగా స్ట్రాంగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇండియా అంతా వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. అండ్ ఏజెన్సీ హౌసెస్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో పోటీ పడడం అనేది కష్టమే. సో చాలా ఏజెన్సీ హౌసెస్ క్లోజ్ అయిపోయాయి. కొన్ని ఏజెన్సీ హౌసెస్ వాళ్ళు మెర్జ్ అయిపోయి వాళ్ళే పెద్ద బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ చేయాలి అనుకున్నారు. రిమైనింగ్ ఏజెన్సీ హౌసెస్ లైక్ 400+ ఏజెన్సీ హౌసెస్ ప్రెసిడెన్సీ బ్యాంక్స్ యొక్క బ్రాంచెస్ లాగా వర్క్ చేస్తుండేవి. చూస్తుండగానే ఈ 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్ చాలా గ్రో అయ్యాయి అండ్ వీటికి చాలా బ్రాంచెస్ కూడా ఓపెన్ అయ్యాయి. అలా అని 1806కి ముందు ఇండియాలో బ్యాంక్స్ అనేవి ఏమీ లేవు అని చెప్పడానికి లేదు. ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర బ్యాంక్ అనే కాన్సెప్ట్ ఏన్షియంట్ టైం నుంచే ఉండేది. మోడర్న్ బ్యాంకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడితే 1683లోనే ది మద్రాస్ బ్యాంక్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. ఇదే ఇండియాలోని ఫస్ట్ బ్యాంక్. దీన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీనే ఎస్టాబ్లిష్ చేపించింది. ఈ బ్యాంక్ ఫర్దర్గా ప్రెసిడెన్సీ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ మద్రాస్లో మెర్జ్ అయిపోయింది. ఇంకా మనం ఇక్కడ ఇంకో బ్యాంక్ గురించి కూడా తెలుసుకోవాలి. 1770లో ఎస్టాబ్లిష్ చేసిన బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. ఇదే ఇండియాలో ఫస్ట్ టైం పేపర్ కరెన్సీ నోట్స్ని ప్రింట్ చేసేది. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రూలింగ్ టైంలో ఉన్న సిచ్యువేషన్స్ ఇవే. కానీ 1858లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రూల్ ఎండ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఇయర్లోనే బ్రిటిష్ క్రౌన్ ఇండియాని టేక్ ఓవర్ చేసుకుంది. ఈ ఈవెంట్ జరిగిన 2 years తర్వాత అంటే 1860లో ఒక లాని పాస్ చేశారు, జాయింట్ స్టాక్ కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 1860. ఈ యాక్ట్ ద్వారా బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియాలో జాయింట్ స్టాక్ కంపెనీస్ని ప్రోత్సహించాలి అనుకుంది. అవి ఇండియాలోని మోడర్న్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ని ఫండ్ చేసి ప్రమోట్ చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే బ్రిటిష్ గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీస్కి బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ చేసే పర్మిషన్ ఇచ్చింది. సో ఈ యాక్ట్తో బ్యాంక్ ఆఫ్ అలహాబాద్, అవధ్ కమర్షియల్ బ్యాంక్ అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. లాలా లజపత్ రాయ్ గారు కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క ఫౌండింగ్ మెంబర్స్లో ఒకరు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని 1894లో ఎస్టాబ్లిష్ చేశారు. జాయింట్ స్టాక్ కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 1860 ప్రకారం మరికొన్ని బ్యాంక్స్ని కూడా ఫామ్ చేశారు. కానీ 1914లో ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. దీనివల్ల ఇండియన్ ఎకానమీ చాలా దెబ్బతింది అండ్ పీపుల్ కూడా ప్యానిక్ అవ్వడం స్టార్ట్ చేశారు. అందరూ బ్యాంక్స్ నుంచి వాళ్ళ మనీ విత్డ్రా చేసుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ అలా ఒకదాని తర్వాత ఒకటి చాలా బ్యాంక్స్ ఫెయిల్ అయ్యాయి. బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళ బ్యాంకింగ్ సిస్టమ్ని మరింత ఎఫిషియెంట్ అండ్ స్ట్రాంగ్గా చేసుకోవాలని 1921లో అన్ని ప్రెసిడెన్సీ బ్యాంక్స్ని మర్జ్ చేసింది. ఈ 3 బ్యాంక్స్ని కలిపేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేశారు. బ్యాంక్స్ని మర్జ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, బ్యాంక్స్ యొక్క ఫినాన్షియల్ కండిషన్ స్ట్రెంథెన్ అవుతుంది. బికాస్ అన్ని బ్యాంక్స్ యొక్క అసెట్స్ ఒక దగ్గరకు వచ్చేస్తాయి. ఇంకా మర్జర్ వల్ల బ్యాంక్స్ యొక్క మార్కెట్ షేర్ కూడా పెరుగుతుంది. తక్కువ మ్యాన్ పవర్ తోటే ఆపరేషన్స్ అన్నీ హ్యాండిల్ చేయొచ్చు. బికాస్ రిపీట్ అయిన ప్రొఫైల్స్ని తీసేస్తారు. దీంతో ఎఫిషియన్సీ కూడా బాగా పెరుగుతుంది. సో ఇలా 1921లో ఈ 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్ని మర్జ్ చేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఫామ్ చేశారు. అయినా కష్టాలు తీరలేదు. 1929లో గ్రేట్ డిప్రెషన్ వచ్చింది. ఆల్మోస్ట్ ఒక డికేడ్ వరకు ఈ డిప్రెషన్ కంటిన్యూ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా బ్యాంక్స్ ఫెయిల్ అయిన న్యూసే. అదొక గ్లోబల్ క్రైసిస్ సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్స్లో బ్యాంక్స్ని ఫెయిల్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయాలి అంటే ఒక స్టేబుల్ అండ్ వెల్ రెగ్యులేటెడ్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది చాలా అవసరం. అందుకే బ్రిటిషర్స్ 1934లో ఒక లాని పాస్ చేశారు. దాని పేరే ఆర్బీఐ యాక్ట్ 1934. ఈ యాక్ట్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఇండియాకి ఒక సెంట్రల్ బ్యాంక్ లాగా అండ్ దీని హెడ్ క్వార్టర్స్ కలకత్తాలో స్థాపించారు. యాజ్ ఎ సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ ఇండియా యొక్క మానిటరీ పాలసీ అంటే ద్రవ్య విధానాన్ని ఫ్రేమ్ చేస్తుంది అండ్ క్రెడిట్ సిస్టమ్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది.
ఇంకా నోట్స్ ప్రింట్ చేయడం, కరెన్సీని రెగ్యులేట్ చేయడం ఈ బాధ్యతలు కూడా ఆర్బీఐకే ఇచ్చారు. సో అప్పటి నుంచి కేవలం ఆర్బీఐ మాత్రమే నోట్స్ ప్రింట్ చేయగలదు. ఇంతకుముందు ఈ పనిని ప్రెసిడెన్సీ బ్యాంక్స్ చేస్తుండేవి. ఇన్ఫ్యాక్ట్ ఈ రీజన్ వల్లే ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేశారు. యాక్చువల్లీ 1927లో ఇండియన్ కరెన్సీ కమిటీ తన రికమెండేషన్స్లో ఒక సెంట్రల్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేయాలి అని ప్రపోజల్ తెచ్చింది. ఈ సెంట్రల్ బ్యాంక్ దగ్గర మాత్రమే కరెన్సీ ప్రింట్ చేసే సోల్ పవర్ ఉండాలని కూడా చెప్పింది. ఇంకా ఆ సెంట్రల్ బ్యాంకే మానిటరీ పాలసీని రెగ్యులేట్ చేయాలి అని చెప్పారు. సో ఇక ఆర్బీఐ ఎస్టాబ్లిష్ అవ్వగానే ఈ పవర్స్ అన్నీ ఆర్బీఐకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకా ఫారెన్ ఎక్స్చేంజ్ని మేనేజ్ చేసే పవర్ని కూడా ఆర్బీఐకి ఇచ్చారు. స్పెషల్ థింగ్ ఏంటంటే ఆర్బీఐని ఒక సెంట్రల్ బ్యాంక్ లాగా ఎస్టాబ్లిష్ చేసినా కానీ ఆర్బీఐ జనరల్ పబ్లిక్ నుంచి కూడా డిపాజిట్స్ని తీసుకునేది. అంటే పీపుల్ డైరెక్ట్గా ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు, మనీ డిపాజిట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ ఆర్బీఐలో ఇలా అకౌంట్ ఓపెన్ చేసుకోవడం అనేది కుదరదు. ఇంకో స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే 1935లో ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఇది గవర్నమెంట్ ఓన్డ్ బ్యాంక్ కాదు. అప్పుడు ఇది కంప్లీట్లీ ప్రైవేట్లీ ఓన్డ్ బ్యాంక్. అప్పుడు ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంక్స్ అన్నింటిలో కేవలం మన సెంట్రల్ బ్యాంకే ప్రైవేట్ ఓనర్షిప్తో ఉండేది. ఇన్ఫ్యాక్ట్ బ్రిటన్ సెంట్రల్ బ్యాంక్ కూడా గవర్నమెంట్ ఓనర్షిప్లోనే ఉండేది. కానీ బ్రిటిష్ గవర్నమెంట్ మన విషయంలోనే ఎందుకు ఇలా చేసింది? ఒక ప్రైవేట్లీ ఓన్డ్ బ్యాంక్ని మన సెంట్రల్ బ్యాంక్ లాగా ఎందుకు ఎస్టాబ్లిష్ చేసింది? దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటి? ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో బ్యాంకింగ్ హిస్టరీ గురించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇవే. ఇదే విధంగా మీరు రిమైనింగ్ సబ్జెక్ట్స్ని కూడా కవర్ చేయాలి అనుకుంటే బుక్స్తవా తెలుగు ప్లేలిస్ట్ని ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ బుక్స్తవా.